Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah chapter 50 verse 4. ఈ రోజు మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం నుండి తీసుకొనబడింది. He wakeneth morning by morning, he wakeneth my ear to hear as the land. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. In this portion, the servant talks about what happens when we grow in knowledge of the Lord's ways. ఈ భాగంలో ఒక సేవకుడు మనం దేవుని యొక్క మార్గాల్లో ఎదుగుతూ ఉండగా అతడు నేర్చుకున్నటువంటి సంగతులు What will happen to us? అప్పుడు మనకి ఏం జరుగుతుందో The చెప్తాను. more we learn, the more we will know. మనం ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంత ఎక్కువగా మనం ఎరిగి ఉంటాం. And the more we know, the more we will serve. మనం ఎంత ఎక్కువగా ఎరిగి ఉంటే తెలుసుకుంటే అంత ఎక్కువగా మనం సేవిస్తాం. In the first part of fourth verse, 4వ వచనంలోని మొదటి భాగంలో he is talking about an instructed tongue. ఇక్కడ చూడండి, నోరు గురించి ఆయన మాట్లాడుతూ A ఉన్నాడు. teacher's tongue should express what the one talking has learned. అంటే ఒక బోధకుడు అంటే ఒక వ్యక్తి ఏమి నేర్చుకుంటున్నాడో చెప్పగలిగి ఉండాలి. In this case, ఈ విషయంలో the servant has learned from the Lord. సేవకుడు ప్రభు యొద్ద నుండి నేర్చుకున్నాడు. The servant is a prophet who proclaims God's word. ఈ సేవకుడు అనేవాడు ఒక ప్రవక్త, దేవుని యొక్క వాక్యమును The ప్రవచించేవాడు. prophet can do this because the Lord has given it to him. ప్రవక్త ఇది చేయగలడు, ఎందుకనగా దేవుడు ఆయనకు అప్పగించాడు కదా. Perhaps it has come both through direct revelation or through the tradition of Isaiah of Jerusalem. ఒకవేళ నేరుగా దేవుడు ఆయనకి ప్రత్యక్షపరిచిన దాన్ని బట్టి లేదా ఆ యెరూషలేములో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి కూడా అని చెప్పగలడు. He can learn. ఆయన నేర్చుకోగలడు. The instruction that the servant receives is not only for his good. ఈ సూచనలు ఈ సేవకుడు అయితే పొందుతున్నాడో తన మేలు కొరకు మాత్రమే కాకుండా It is also and perhaps especially for the good of others. ఇది మరి విశేషంగా ఇతరుల మేలు కొరకు కూడా. The purpose of the servant's instruction is to enable him to help others through his words. ఈ సేవకుడు ఎందుకు సూచించబడేదానికి కారణము ఇతరులు కూడా ఈ మాటల ద్వారా మేలు పొందాలి. The proclaimed word offers hope and strength to those who hear it. ప్రకటన చేయబడినటువంటి ఈ మాట అనేక పర్యాయాలు అది ప్రజలు వినాలి అని. It helps them to endure. ఇది వారికి సహించడానికి అది సహాయపడుతుంది. So the prophet receives the word to pass it on to others. ప్రవక్త ఇతరులకి ఆ మాటలు అందించడానికి కొరకై తను మాటల్ని స్వీకరిస్తున్నాడు. So perhaps we can assume that the people who hear it have truly received it only when they pass it on as well. బహుశా ఈ ప్రజలు ఎప్పుడు వినగలుగుతున్నారు, ఎప్పుడైతే వారికి ఈ మాటలు తెలియపరుస్తారో బోధిస్తారో అప్పుడు వాళ్ళు In వినగలుగుతున్నారు. fact, we preachers can and should consider ourselves heirs of this same tradition. వాస్తవంగా బోధకులమైనటువంటి మనము ఇవి మనం అలవర్చుకోవాలి. Recipients of the same instruction అవే సూచనలు మనం తీసుకుంటూ and ఉండాలి. proclaimers of the same word. ఆ మాటనే మనం ప్రకటించే వారముగా ఉండాలి. We also have received the word of the Lord through scripture మనము లేఖనాల ద్వారా కూడా దేవుని యొక్క వాక్యాన్ని and స్వీకరిస్తున్నాం. also through tradition అక్కడ ఉన్నటువంటి ఆచారాల ద్వారా and కూడా, also through the spirit ఆత్మ ద్వారా కూడా, and through our personal మన experience. వ్యక్తిగత అనుభవాల ద్వారా And కూడా we have the same great responsibility to offer encouragement to God's people to help them endure. దేవుని ప్రజలైనటువంటి వారు కూడా సహించాలనే దాని కొరకై అవే మనం వాళ్ళకి నేర్పించగలుగుతున్నాం. After talking about an instructed tongue, మరి చూడండి, ఈ నాలుక గురించి తను ఈ మాటలు కూడా నువ్వు మాట్లాడాలి అని చెప్పిన తర్వాత and he is talking about an open ear. తర్వాత ఆయన చెవు తెరవబడేట గురించి మాట్లాడుతున్నాడు. వినగల చెవుల గురించి. And the Lord opens the servant's ear to prepare him to learn and to speak. దేవుడు తన సేవకుడైన వాడు నేర్చుకొని మాట్లాడేలాగున వినగలిగే చెవునిస్తున్నాడు. This is an ongoing process rather than one time experience. ఇదేదో ఒకసారి అనుభవం కాదు, కానీ ఇది ఎడతెరిపి లేకుండా కొనసాగుతుండే ప్రక్రియ. The Lord wakens the servant's ear morning by morning. కాబట్టి ప్రభువు ప్రతి ఉదయం కూడా శిష్యునికి లేదా తన సేవకుడైన వారికి వినుబుద్ధి పుట్టిస్తా ఉన్నాడు. Not only once. ఒకసారి మాత్రం కాదు. In a similar fashion, అదే రీతిగా ఆ విధంగానే we preachers need to be alert to the ways that God speaks to us day by day. బోధకులమైన మనం కూడా అనుదినం కూడా దేవుడు బోధిస్తుండగా మనం మెలకువగా ఉండాలి. Yeah, preachers should be lifelong learners. బోధకులైన వారు జీవితకాలం నేర్చుకునేవారు. The emphasis thus far has been on the Lord's gracious acts. ఇంతవరకు కూడా నొక్కి చెప్పింది ఏమిటి? దేవుని యొక్క దయగల కార్యములను God గురించి. opens the servant's ear దేవుడు ఈ సేవకుని యొక్క చెవులు తెరుస్తాడు and gives him words to share. మరి పంచుకునే దాని కొరకైన మాటలు ఇస్తాడు. But the servant chooses how he would react to the word. అయితే ఈ సేవకుడు ఆ మాటకి ఎట్లా స్పందించాలి అనేది ఎంపిక తాను చేసుకోవాలి. He is obedient to speak it.
చూడండి, ఆ మాట పలకడానికి, చెప్పడానికి విధేయత Now చూపాలి. God's work is over. ఇప్పుడు దేవుని కార్యం Now అయిపోయింది. the servant's work started. ఇప్పుడు ఈ సేవకుని పని Now ఆరంభించాలి. he says he accepts and does not run away from the Lord's instruction. ఇప్పుడు దేవుడు ఆయనకి హెచ్చరిక సూచన ఇచ్చినాడో దానికి మించి ఆయన వెళ్ళడానికి లేదు. And he should not run away. ఆయన పారిపోకూడదు. This implies that the word is challenging and even threatening. ఇదేమి సూచిస్తుంది? ఈ మాట ఎంతో సవాల్తో కూడింది, ఎంతో భయభ్రాంతులు కల్పించేది. Sometimes when God gives you some word, కొన్నిసార్లు దేవుడు నీకు ఏదైనా వాక్యం to ఇచ్చినప్పుడు declare it, many people feel fear because it is challenging because some people may threaten them. ఆ వాక్యము, ఆ మాట చెప్పడానికి బోధకులు భయపడుతుంటారు. ఎందుకంటే అది సవాలుతో కూడిన మాటలు. దాన్ని పలికితే, ఆ మాట చెప్తే ఎలాంటి ఎదిరింపు వస్తుందో అని. It is ironic that the word meant to encourage others when shared can be painful and dangerous for the messenger to receive. చూడండి, ఈ మాట బోధకులైన వారు కూడా స్వీకరించి అంగీకరించడానికి ఇది కొంచెం హాస్యంగా అనిపిస్తుంది కదా. It is very troublesome. ఇది చాలా కష్టమైనటువంటిది అది. Sometimes people may retaliate. కొన్నిసార్లు ప్రజలు ఎదిరిస్తారు కూడా. The dangers the messenger will receive. కాబట్టి ఈ బోధకుడు ఎదుర్కొనేటువంటి ప్రమాదాలు So ఉన్నాయి. that's why what we have to do. అందుకని ఇప్పుడు మనం ఏం So చేయాలి? in verse 6 the prophet is telling 6వ వచనంలో ప్రవక్త చెప్తున్నాం, a willing back. చూడండి, ఆయన ఇష్టపూర్వకంగా తన వీపునిచ్చాడు, అప్పగించాడు. So what does it mean? దాని అర్థం ఏంటిది? The servant's embrace of the Lord's difficult and dangerous instruction shows itself in his willingness to experience rejection and to endure persecution. సేవకుడు ఈ శ్రమలు సహించడానికి, తృణీకారాన్ని కూడా ఇష్టపూర్వకంగా మరి ఆయన చెప్పిన ఆ సూచనల్ని అంగీకరిస్తూ తాను ఇట్లా అప్పగించుకోవడానికి ఇష్టపడాలి. When the servant embraces or accepts the instruction, ఎప్పుడైతే ఈ సేవకుడు ఆ సూచనలు, ఆ హెచ్చరికల్ని ఆయన స్వీకరిస్తాడో, his willingness, that shows his willingness to be rejected and to endure persecution. తృణీకారం పొందడానికి మరి హింసలు కూడా ఎదుర్కొనే దాని కొరకే తాను ఇష్టత చూపుతున్నట్లుగా It's కనబడుతుంది. difficult to know if the servant is speaking literally or symbolically. సేవకుడు మరి అక్షరార్థంగా సూచనప్రాయంగా మాట్లాడుతున్నా గానీ We do not know. అది మనకు తెలియదు. అది Because in verses 6 first part says, ఎందుకంటే 6వ వచనం మొదటి భాగంలో రాయబడింది, I gave my back to those who struck me and my cheeks to those who pulled out the beard. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని. It may be literally true. ఇది అక్షరార్థంగా వాస్తవం అయి ఉండొచ్చు. I know it. We know it is true ఇది today. సత్యం. ఈ రోజు ఇదైతే సత్యమే And తెలుసు. symbolically also it is true. సాదృశ్యరూపం కూడా ఇది సత్యమే. So the servant is willingly accepting opposition to his sharing of the word of the Lord. సేవకుడు దేవుని వాక్యము బోధించినప్పుడు, ప్రకటించినప్పుడు దాని ఎదిరింపులు వస్తాయని దాన్ని అంగీకరించే So చెప్తున్నాడు. this does not mean that proclaimers of God's word should go out of their way to provoke opposition. If they go out of their way, opposition will come. Even though they go in God's way, opposition will come. ఇప్పుడు చూడండి, దేవుని వాక్యం కాకుండా వేరే చెప్తున్నప్పుడు కూడా ఎదిరింపులు వస్తాయి. నువ్వు అదే దేవుని వాక్యం ఉన్నట్టు చెప్పినప్పుడు కూడా నీకు ఆ ఎదిరింపులు వస్తాయి. We should not seek persecution. మనం అంటే ఈ ఎదిరింపులు లేకపోతే ఆ హింసలు మనం జరగాలని మనం అనుకోకూడదు. Nor should we assume that opposition necessarily means that we are faithfully proclaiming the word of God. అంతేకాకుండా ఈ ఎదిరింపులు వస్తున్నప్పుడు దేవుని వాక్యం when opposition is there, ఈ మనకి ఎదిరింపులు వస్తున్నప్పుడు that doesn't mean that we are just only preaching the word of God. Sometimes when we preach our own things also, opposition will come. ఇది కేవలం దేవుని వాక్యం చెప్పడం వలన మాత్రం ఎదిరింపు వచ్చింది అనేది కాదు, కానీ కొన్నిసార్లు మన సొంత మాటలు ఉపయోగించినప్పుడు కూడా ఎదిరింపులు వస్తాయి కదా. But అయితే we must be careful to spell out what the Lord has given. అయితే దేవుడు మనకి అప్పగించిన, దేవుడు ఇచ్చిన ఆ మాటలు పలకడానికి జాగ్రత్త పడాలి. As the reading from James 3rd chapter first 12 verses reminds us, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలోని మొదటి 12 వచనాలు మనకు జ్ఞాపకం చేస్తున్న those విషయాలు. who teach bear a special and demanding responsibility. బోధకులైనటువంటి వారికి చాలా ఎక్కువైనటువంటి బాధ్యతలు ఉంటాయి. As James makes clear, యాకోబు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు, chief among a teacher's obligations is to speak with integrity. బోధకులైనటువంటి వారు ఎంతో యథార్థంగా వాళ్ళు చెప్పేవారు, బోధించువారై ఉండాలి. But if we faithfully teach and preach with integrity, మనం ఎంతో నమ్మకంగా యథార్థంగా మనం గాని బోధిస్తే opposition will likely to come. ఎదిరింపులు ఎట్లాగూ వస్తాయి. When we must pay a price for faithful speaking, we should pay it willingly. మరి నమ్మకంగా మనం చేసిన పనికి ఒకవేళ ఎదిరింపులు ఎదుర్కొంటున్నామంటే ఇష్టపూర్వకంగా ఆ పని So చేస్తున్నాం. not only a willing back, I have given my back. ఏదో నేను నా వీపుని అప్పగించాను అనేది మాత్రమే కాకుండా From verses 7 to 9 of Isaiah 50, యెషయా గ్రంథం 50 అధ్యాయం 7 నుండి 9 వచనాల్లో a determined face also. ఇక్కడ మనము
మన ముఖాన్ని కూడా The అప్పగించేవారు. servant's face has experienced pain, సేవకుని యొక్క ముఖము ఎంతో బాధ వేదన ఎదుర్కొంది, but it అనుభవించింది. still reflects his determined commitment. అయినను కూడా తన ఒక నిబద్ధతను, ఒక ప్రతిష్టతని చూపిస్తాను. It is written in verse 7. 7వ వచనం రాయబడింది. Yeah, I set my face like flint. నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకుంటుని. His determination is based on God's helping and vindicating action. కాబట్టి తను ఒక నిశ్చయపరుచుకున్నాడు, దేవుని యొక్క ఆ కార్యము, దేవుని యొక్క తీర్పు కొరకై అది వచ్చినా నేను భరిస్తాను. Because the Lord is with him to help him. ఎందుకనగా దేవుడు సహాయం చేయుటకు తనతో కూడా He ఉన్నాడు. boldly stands up against the adversaries. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన ధైర్యంగా ఎదురు So నిలబడుతున్నాడు. servants of God are steadfast in their determination to be faithful because they trust in God. దేవుని సేవకులైన వారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిలకడగా ఉంటారు, ఎందుకనగా వారు దేవుని యందు నమ్మిక ఉంచినారు They కాబట్టి. will not rely on their own strength. వారి సొంత శక్తి పైన వాళ్ళు ఆధారపడరు. One more heading is ఇక్కడ మరొకటి అంశము, suffering servants. శ్రమలో గుండా వెళ్లే సేవకుడు. In its original context, the words of the servant's song most likely refer to the experience of a prophet who proclaims them. వాస్తవమైనటువంటి విషయంలో మరి ఈ సేవకుడైనటువంటి వాడి గురించి చెప్పబడినటువంటి మాట, The prophet who is experiencing these difficulties while he was proclaiming them. ఈ ప్రవక్త ఈ ప్రకటన చేస్తుండగా తను ఎదుర్కొన్నటువంటి కష్టాలు, ఆ అనుభవాల గురించి. As the early believers grew to understand the ways Jesus fulfilled his role as Messiah and Savior, ఆదిమ విశ్వాసులు యేసు ప్రభువారు ఒక మెస్సయగా, రక్షకుడుగా తను రుజువుపరుచుకుంటున్నప్పుడు వాళ్ళు అంత సులువుగా అంగీకరించలేదు. and slowly they learned to understand his ways, నెమ్మదిగా ఆయన మార్గాలని అర్థం చేసుకుంటా ఉన్నారు. and they found guidance in 2nd Isaiah's servants' songs. కాబట్టి యెషయా యొక్క ఈ సేవకుని యొక్క 2వ పాటలో వాళ్ళు దీన్ని అర్థం As the చేసుకుంటారు. embodiment of God's word, Jesus suffered greatly for the speaking and living the message. యేసు ప్రభువారు ఈ వర్తమానం కొరకే తాను ఎన్ని శ్రమలు గుండా వెళ్ళి అది అనుభవించినాడు. ఆయన Yeah, he preached the message ఆ వర్తమానం బోధించినాడు, and he lived the message. ఆ ప్రకారంగా జీవించినాడు. Because of that, he has faced so many sufferings. అందును బట్టి ఎన్నో శ్రమలు ఆయన ఎదుర్కోవాల్సి So వచ్చింది. the prophet's experience of willing witness that leads to suffering and rejection at the hands of the people. ప్రవక్త ఇక్కడ ఇష్టపూర్వకంగా ఈ పని చేయడానికి సిద్ధపడ్డాడు. ప్రజల ద్వారా ఆయన ఎదిరింపులని ఎదుర్కొంటా ఉన్నాడు. Yeah, ultimately to vindication through the power of God foreshadows Jesus' life, death and resurrection. చివరిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానం ఒక ఛాయగా అక్కడ కనబడతారు. Those who follow Jesus, యేసు ప్రభువుని వెంబడించేవారు, whether clergy or laity, by faithfully proclaiming God's word through attitudes and words and actions, సాధారణమైనటువంటి విశ్వాసులైన, బోధకులైనా కానీ వాళ్ళు క్రియల ద్వారా కానీ మాటల ద్వారా కానీ పని చేసినప్పుడు and they can expect to suffer for it. దాని కొరకై శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకోవాల్సిందే. Not only should we not run from the possibility, we should embrace it. మనం దాని నుండి పారిపోవడం కాదు, కానీ ఆ సత్యాన్ని బట్టి కానీ మనం దానిని హత్తుకొని ఉండాలి. The preacher could consider relating this text to the gospel text in Mark. బోధకుడు మార్కులో ఉంటుండి ఆ సువార్తకు వచ్చిన పరీక్షగా దాన్ని తలంచాలి. See what we read in Mark, మార్కులో ఏమని చదువుతున్నాము? 8th chapter, 8వ అధ్యాయం 27 to 38. 27 నుండి 38 వచనాలు. In it, Jesus tells his disciples that he is a suffering servant. అక్కడ యేసు ప్రభువారు శిష్యులతో చెప్పినాడు, శ్రమలు అనుభవించే సేవకుడు. When Peter objects, పేతురు దాన్ని మరి ఎదిరించినప్పుడు, it should be far from you. అంటే ఇది నీకు దూరం అవునుగాక అని అన్నప్పుడు, Jesus not only అడ్డగపరిచినప్పుడు rebukes Peter, ప్రభు ఇక్కడ పేతుని గద్దించడం మాత్రమే but he కాకుండా tells both his disciples and the crowd that are following him అక్కడున్న శిష్యులతోనూ తను వెంబడిస్తున్న జనసమూహంతో కూడా చెప్పిన మాట. what he said. ఏమని చెప్పినాడు? Taking up one's cross means giving up one's life. ఒక శిలువను ఎత్తుకొని నడవాలంటే తన ప్రాణమును అర్పించాలి. And he ends by saying in Isaiah 50:38, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 38వ 50th chapter 50. 50వ అధ్యాయము. So there it is written, ఇక్కడ ముగింపులో చెప్తున్నాడు, those who are ashamed of me and my words in this adulterous and sinful generation. ఇలాంటి పాపభూయిష్టమైన ఈ తరంలో, ఈ లోకంలో నా మాటలను బట్టి ఎవరైతే సిగ్గుపడతారో, And I will be ashamed of them when the Son of Man come with the glory of his Father and with his holy angels. మనుష్య కుమారుడు తన యొక్క పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు నేను కూడా వారి ఎదుట నేను ఒప్పుకోను అంటాడు. So I'll be ashamed of them. నేను వారిని బట్టి సిగ్గుపడతాను. This brings us back to something the servant said. ఇక్కడ మరలా సేవకుడు చెప్పిన ఆ మాట దగ్గర తెస్తుంది. That is in Isaiah 50 verse 5. అది యెషయా గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం. The Lord God has opened my ear and I was not rebellious.
I did not turn backward. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. The more we listen, the more we will know. మనం ఎంత ఎక్కువగా వింటామో అంత ఎక్కువగా తెలుసుకుంటాం. The more we know, the more we will serve. మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో అంత ఎక్కువగా సేవిస్తాం. And again, the more we serve, the more we learn. మరి ఎంత ఎక్కువ సేవిస్తామో అంత ఎక్కువగా తెలుసుకుంటాం. So may God help us. దేవుడు మనకు సహాయం చేయనుగా. May God help us to be the learners and the workers of God. నేర్చుకునే వారంగాను దేవుని పనివారుగా ఉండలాగిన దేవుడు సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, Lord, we thank Thee for these wonderful principles. అద్భుతమైన నియమాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. As your servants, when we preach whatever we are receiving from you, sometimes, O Lord, we will be persecuted. నీ సేవకులుగా నీ యొద్ద నుండి పొందిన ఏదైతే మేము ప్రకటిస్తున్నామో కొన్నిసార్లు ఎదిరింపులు ఆటంకాలు ఎదుర్కొంటాం. Thou art speaking through our tongue. ప్రభా నువ్వు మా నోటి ద్వారా మాట్లాడుతున్నావు. We have to face some troubles. మేము కొన్ని కష్టాలు ఎదుర్కోవాలి. But you are our example. అయితే నీవే మాకు ఒక మాదిరి. Help us to follow Thy footsteps. ప్రభా నీ అడుగుజాడలను అనుసరించడానికి సహాయం Help చేయి. us not shrink from doing the work of God by seeing all these troubles. ఈ పరిస్థితుల కష్టాలు చూసి ప్రభు పని చేయకుండా మేము వెనకాడకుండా చేయండి. O Lord, give us hearing ear. ప్రభా వినుబుద్ధి మాకు పుట్టించండి. Give us the talking tongue. ప్రభా మాట్లాడే నోరునివ్వండి. Thou may instruct us. ఓ ప్రభా మీరే మాకు సూచనలు Help us to be హెచ్చరికలు Thy చేయండి. witnesses. ప్రభా నీకు సాక్షులుగా ఉండలాగిన Lead సహాయం us and guide us throughout this day. దినమంతా కూడా మీరే నాయకత్వం వహించి నడిపించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.